నిజంగా ఇప్పుడు అవసరం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అని చెప్పుకుంటూ రకరకాలైనటువంటి వేషభాషలతో, వేషభూషాలతో, వింతైనటువంటి పోకడలతో తిరగడం మనం చూస్తున్నాం కదా! ఎవరైనా ఒక మహానుభావుడు గురించి చెప్తున్నా, లేకపోతే ఒక వ్యక్తి ఏమండి ఆయన ఏమైనా మహిమలు చేస్తారా? మనం వెళ్ళి అడిగితే ఏమైనా సమాధానాలు చెప్తారా? మన బాధలు చిటికలో పోగొట్టేస్తారా? అటువంటి మహిమలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటూ మనం చూస్తున్నాం. అటువంటి వాటికి ఎగబడి పోవడం కూడా మనం చూస్తున్నాం కదా. ఆధ్యాత్మికవేత్త అనగానే అతడు మనం ఆశ్చర్యపడేటట్టుగా ఉండాలనుకుంటోంది ఈ లోకం. లేని వాటిని సృష్టించడమో, లేదా ఉన్న వాటిని మాయం చేయడమో, లేదా అన్నపానాలు లేకుండా నిలబడిపోవడమో, ఇలా ఆయన ఏదో చేయాలి మొత్తం మీద, లేకపోతే మనకు తృప్తి ఉండదు. ఆయన మనలాగా ఉంటే ఆధ్యాత్మికవేత్త ఏమిటి అని అనిపిస్తుంది. ఏదైనా ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అని మన మనస్సే మనని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలాంటి మానసిక స్థితిలో పడిపోయాం మనం. ఈ మధ్యన వస్తున్నాయి చూడు, అఘోరాలు, అఘోరీలు అనే పేరు మీద రకరకాలుగా బూడిద పూసుకోవడం, ఏమ్మా అలా రోడ్ల మీద తిరగడం, వాళ్ళని ఏదో స్పెషల్గా చూడటం, వాళ్ళతో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడం, ఇవన్నీ మనము చూస్తున్నాంగా. చిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికవేత్త అయిన వాడు ఇతరుల కన్నా ఏ విషయంలో కూడా విచిత్రంగా ప్రవర్తించకూడదని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అలా కనపడకుండా ఉండడం సాధనలో ఒక భాగం అన్నాడు ఆయన. అందరిలాగా ఉంటూనే అందరి మేలు కోరుతూ అందరి కొరకు పనిచేసేవాడు నిజమైన ఆధ్యాత్మికుడని ఆయన నిర్వచనం. కనుక ఆశ్చర్యాలను కోరే స్థితి నుండి ఆచరణకు విలువనిచ్చే స్థితికి మనం ఎదగవలసి ఉంది. రామకృష్ణ లాంటి మహా అవతారమూర్తులందరూ, ఇది రామకృష్ణ పరమహంస, మన స్వామీజీ లేరా, చంద్రశేఖర సరస్వతి మహాస్వామీజీ, రమణ మహర్షి, ఇలాంటి అవతారమూర్తులు ఈనాటికి ఆదర్శమూర్తులుగా మన చేత పూజింపబడుతున్నారు. వారు చేసిన ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను పట్టి కాదు, వారు నడిచి చూసినటువంటి ఆచరణ విధానాన్ని బట్టి వారు పూజింపబడుతున్నారు. కానీ మనం వారి యొక్క వ్యక్తిత్వం, ఆచరణ పద్ధతి ఏమీ పట్టించుకోం మనం. కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, ఈకే మాస్టర్ గారు, ఆయన ఎక్కడ ఆయన వేషభాషలో ఏమీ మార్పు లేదే. ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. జగద్గురు వరల్డ్ టీచర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందిని తయారు చేశారు మాస్టర్ గారు. ఆయన ఎక్కడ వేషభాషలు ఏమీ మార్చుకోలేదే. కాబట్టి ఆధ్యాత్మికవేత్తల నుండి ఇలా ఉండాలి, ఇలా స్పెషల్గా ఉండాలి, ఇన్ని పూసల దండలు వేసుకోవాలి, ఇన్ని బొట్లు పెట్టుకోవాలి, ఇన్ని రకాల ముడులు వేసుకోవాలి, ఇన్ని రకాలుగా ఉండాలి అనేటటువంటిది లేదు. ఏమండి ఆయన ఏమైనా తింటారా? అయ్యా అసలు ఏమి తినడండి, అసలు ఏమి ముట్టుకోరండి, మంచినీళ్ళు కూడా తాగరండి, అలాంటివన్నీ చెబుతూ ఉంటే మనకేంటో వింతగా ఉండాలి. ఆధ్యాత్మికవేత్తలు అలా అయి ఉండాలి అనేటువంటి మన మనసు కూడా కోరుకుంటూ ఉంటుంది అన్నమాట.